కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే సోగాళ్ళు. వెరెక్కింది మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చారా? నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కంపెనీ పెట్టి ఒక 200 మందికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెద్ద జాబ్ చేద్దాం అనుకుంటున్నా. అరే కరెక్ట్ జెన్యూన్ చెప్పండి రా, మన ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం ఎందుకు అసలు? అంటే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఊరు వెళ్దామంటే ఊర్లో ఒక్క హాస్టల్ కూడా లేదు, ఉన్న అమ్మాయిలందరూ పెళ్లి అయిపోయింది. ఇక్కడే ఉండి ఏదోటి. ఎన్ని ఎగ్జామ్స్ పోయాయి? 3 సబ్జెక్టులు పోయినీరా. 3? నీ నావు 4 పోయాయి. నీరా 7. 7 మనకు ఉండే 6 సబ్జెక్టులు కదా. మళ్ళీ నేను 7ది ఏం రాసా? జాగ్రత్తగా ఉండండి, సౌండ్ వచ్చిందనుకో మీకు పగిలిపోద్ది. మా ఇంటికి బిచ్చగాడు వస్తాడు చూడండి ఇప్పుడు. మొగోడా? మూగడు కాదు, ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీ తాత ఆడు కూడా మాటలాగా అడుక్కుంటాడా? అంతే. ధర్మప్రభువులు చల్లగా ఉండాలయ్యా. ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. అబ్బా అబ్బా. యూత్ కదా పైకి వస్తా. అరే ఇచ్చారు లవ్ లెటర్. సూపర్ రా, హ్యాపీరా. ఇమీడియట్ లేపుకెళ్ళిపోతారా? ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశారు? మీ అమ్మాయికి కూడా రాశారు లవ్ లెటర్. మీ ఆవిడికి రాశా, మీ ఆవిడికి రాశా. ఆ లావుడికి రాయడం ఏంట్రా? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్. ఒకసారి చూసాను, ఇంకా నాదే అంతే, ఫిక్స్ నేను. ఒరే లావుడి కదరా? అయితే మాత్రం ఏంట్రా, ఇప్పుడు దాకా జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసా, నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా, కుక్కను పెట్టచ్చుగా. బాబు గారు ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేస్తాము, స్కిట్ చేస్తామని, మనం చేయగలమంటారా? ఏంటి రోజు గారు భయపడతారు? భయపడితే నాలో లోపల బయటపడండి, బయట చెప్పొద్దు. రష్మి ఇలా రామ్మా.
ఈవిడెందుకండి? అంటే మనకి 3 క్యారెక్టర్ కావాలి కదా, తెలుగు బాగా మాట్లాడదని చెప్పి ఇతన్ని मैं करता हूँ యాంకరింగే రాదు, స్కిట్ చేస్తావు నువ్వు. मैं करता हूँ సార్ స్టార్ట్ చేస్తారా? చేస్తా అన్నారు కదా, చూస్తా. చూడు కామెడీ ఎలా ఉంటుందో, స్కిట్లు పంచులు ఎలా ఉంటాయో నేర్చుకో. సాంగ్ వేస్తారు, ఫస్ట్ నేను ఎంట్రీ ఇస్తాను, తర్వాత మీ ఇద్దరు రండి. ఓకే? అదేంటిది? ఫస్ట్ నేను కదా వచ్చేది. అది కాదు రోజా, ఫస్ట్ ఎంట్రీ నాది వద్ది, తర్వాత వస్తావు. అదేలా అవుద్ది? నేను కదా యాంకర్, నేను రావాలి కదా ఫస్ట్. కాదు, ఎమ్మెల్యే నేనండి. ఎమ్మెల్యే వస్తారు ఫస్ట్. 4 షోలు చేస్తున్నాను. రోజా నువ్వు ఎమ్మెల్యే అయితే ఇండస్ట్రీకి సీనియర్ ఆర్టిస్ట్ ని, ఎంట్రీ నాదుంటే స్కిట్లు ఎప్పుడు బాబు గారు ప్లీజ్ అండి. అలా అవ్వదు. యాంకర్ ని నేను ఫస్ట్ నేను రావాలి. ఫస్ట్ ఏళ్ళో మళ్ళా కొట్టుకుంటున్నారు ఎంట్రీ ఎవరిదని. స్కిట్ అవ్వదు. చూసావా రోజా గారు? చూస్తున్నానండి. ఏం చూస్తున్నారు? అదే ఒక మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో, రిప్లై చూస్తున్నాను. రోజా గారు సారీ ముగ్గురు కలిసి ఎంట్రీ ఇద్దాం. ఓకేనా? సరే. మన సాంగ్ వేయండి. ఎంట్రీ మధ్యలో నడుస్తున్నా కదా. మీరు మధ్యలో ఎలా వస్తారండి నాగబాబు గారు? ఎప్పుడు ఫస్ట్ వచ్చేది నేను. డాన్స్ చేస్తాను కదా నేను. ఇప్పుడు అర్థమైందా ఈగోలు చంపుకొని స్టేజ్ మీద స్కిట్ చేయడం ఎంత కష్టమో? ఎరా రాంప్రసాద్, సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. ఏంట్రా మాడుతున్నావు? ఒకటి సూపర్. ఏం మాడుతున్నారా? డాడీ గిడ డాడీలో పెట్టి మూసేస్తా, అర్థమైందా? జాడీలో పెట్టి డాడీ అంటే డాడీ, దీంతో సమానం నాకు నువ్వు. డాడీ అన్నాడు, ఏదో ప్రేమగా డాడీ అన్నారు. అడు ప్రేమగా డాడీ అన్నాకుండా ఆస్తిలో వాడతో పెద్ద డాడీ అన్నాడు. చాలా డేంజర్. మామూలు కన్నా సీనియర్ కొంచెం బెటర్. ఇంకా జబర్దస్త్ లో టోటల్ గా ఫస్ట్ ఎదవంటే ఆడే. లేదు బంగారు కొండ. అంతోకింత రాంప్రసాద్ కూడా బెస్ట్. రాంప్రసాద్ గడ చీ ఆడి ఎంత ఏదో తెలుసా? మనం హోటల్కి వెళ్తే ఏం పార్సల్ పట్టుకెళ్తాం? ఓ బిర్యానీ, ఓ రైతా, ఆనియన్స్ పట్టుకెళ్తాం. ఫింగర్ బోల్ కూడా పార్సల్ పెడుతున్నాడు. ఖచ్చితంగా అడిగే ఉంటాడు. ఎదవా ఆ సుధీర్ గాడు బఫే పిలిచి అరిటాకులు పెడతాడు. అదేంటిది? నింజుని తెల్లాం కదా. సన్నీ గాడు ఆడు మన తాత చచ్చిపోతే పెండం పెట్టమన్నారట. పెండం మనిషి కోట బాటలు పెట్టాడు. కాకి వస్తుంటే కాకిని తోసి అడే తాగేశాడు క్వార్టర్ కూడా. మంచి స్కిట్ చెప్తాను. ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు. ఓ టెర్రరిస్ట్ తప్పించుకుంటాడు. ఆడి ప్లేస్ లో ఇంకో టెర్రరిస్ట్ పెడతాం. ఫ్రెండ్ పెట్టేస్తాం. ఎలా ఉంది లైన్? యాస్టీస్ ఉంది. అదేంటి? 2 వీక్స్ బ్యాక్ మేము ఇదే స్కిట్ చేసాం. రోజా గారు ఓ మంచి లైన్ చెప్పండి రోజా గారు. మంచి లైన్ వచ్చింది బాబు గారు. మీరు హస్బెండ్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, ఇంకో అమ్మాయి మన ఇంటి పక్కన ఉంటది అనమాట. మీరు ఆ అమ్మాయికి లైన్ వేస్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. బాగుంది. చంద్ర 100 స్కెడ్యూల్ నుంచి ఇదే చేస్తున్నాడు. మీరు మళ్ళీ చేస్తే నోట్ అవుట్ అయ్యిద్ది. కొత్తగా ఆలోచించండి సార్. ఏమన్నా 400 ఎపిసోడ్లు ఉత్తినారా ఆలోచనలు. టీమ్ లీడర్ ఎక్కడ? అవును మర్చిపోయా, మీ ముగ్గురు టీమ్ లీడర్ ఎవరు? నేను టీమ్ లీడర్. బాబు నీ ఎమ్మెల్యే, నేను అవుతాను. రోజా గారు టీమ్ లీడర్ నేను చేస్తాను. నాగబాబు సార్ నేను మధ్యలో సేమ్ రా. అరే మళ్ళా కొట్టుకుంటున్నారు టీమ్ లీడర్ ఎవరా అని చెప్పని. అసలు స్కిట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, టీమ్ లీడర్ మీదకి వెళ్ళిపోయింది. బాబు గారు టైం అయిపోతుంది, చేయండి త్వరగా. చేస్తాం. అరే మీకోసం అవర్స్ పోట్లు పెట్టుకుంటాం. వెయిట్ చేయలేవా? సారీ సార్, మీరు చెప్తే ఓకే. బాబు గారు ఇప్పుడు స్కిట్ ఏంటంటే మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తాం. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఇది స్కిట్. నేచురల్ ఫన్. టైమింగ్ బాగుండాలి. పరుపు అందరూ చేస్తారు కానీ పర్లా, చూద్దాం ఎలా చేస్తారు. అటు చూసారు ఎలా చూస్తున్నారు. సరే కూర్చోండి. మన షోకి వచ్చారు రోజా గారు అండ్ రష్మి గారు. ఇంటర్లో మీకు మంచి క్వశ్చన్ అడుగుతానండి. మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ మాదాపూర్, బి మాదాపూర్, సి మాదాపూర్, డి మాదాపూర్.
సార్లు మాదాపూర్ అన్నాడంటే మాదాపూర్ కాదు, అమీర్పేట్. అమీర్పేట్. సూపర్ సూపర్ రోజా గారు. ఆప్షన్ 4 ఇస్తే రష్మి, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నీ లైఫ్ కూడా మారిపోద్ది క్వశ్చన్ తో. కృష్ణానగర్ లో విగ్గులు ఎక్కడ అమ్ముతారు? ఆప్షన్ ఏ కృష్ణనగర్, బి కృష్ణనగర్, సి కృష్ణనగర్, డి కృష్ణనగర్. కృష్ణనగర్. వావ్, కరెక్ట్. మీకు తెలుసు? ఈ విగ్గులు అక్కడే కొంటాక, ఈ విగ్గులు అక్కడే కొంటాక. జబర్దస్త్ ఏ ఛానల్లో వస్తాది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఈటీవీ, ఆప్షన్ బి ఈటీవీ, ఆప్షన్ సి ఈటీవీ, ఆప్షన్ డి ఈటీవీ. ఎన్నిసార్లు ఈటీవీ అన్నారంటే ఈటీవీ కాదు. మా ఇంట్లో టీవీలు వస్తాయి, మా ఇంట్లో టీవీలు వస్తాయి. సూపర్. ఇవ్వరా పంచులు వేయడం అంటే జెన్యున్ పంచులు. ఏది మీరు కూడా మా ఆటో పంచులేగా ఫాలో అయింది, కొత్తగా ఏం చేశారేంటి? ఓ పని చేద్దామా? ఆ సుధీర్ స్కిట్ లాగే స్కిట్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కర్రలతో కొట్టుకుంటారు. మనం కొట్టించుకుందాం, మళ్ళీ మనం సరదా కొట్టుకుందాం, సీరియస్ గా కాదు. వద్దండి. అరే సేమ్ మనలాగే స్కిట్ లేదు కొట్టుకుంటున్నారు అనుకుంటా. కాకపోతే మనం కొట్టుకో, ఆయన కొడతాం అంటే. ఇదే ట్విస్ట్. జడ్జెస్ ఎవరు? కామెంట్స్ ఎవరు ఇస్తారు? మేమే ఇచ్చుకుంటాం. ఊరుకోరా బాబు.